మనం స్టిచ్ అనేది చేయాలి. చూడండి నేను చెప్పిన మెథడ్‌లో మనము ఈ డాట్స్ అనేది స్టిచ్ చేస్తే ఎంత బాగా కప్ షేప్ అనేది రౌండ్‌గా ఎలా వస్తుందో ఒకసారి మీరే చూడండి. ఇక్కడ నుండి ఇలా మనం ఇప్పుడు మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత 2 డాట్స్‌కే మనకి ఎలా వస్తుందో చూడండి. ఈ మెయిన్ డాట్ మనం స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మిడిల్‌లో ఈ విధంగా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్‌లోకి రావాలి చూడండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా షోల్డర్ మిడిల్‌లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఎవరికైనా సరే మనకి షేపు కుదరట్లేదు అంటే ఈ టిప్ అయితే పాటించండి. ప్రతి ఒక్క టిప్ అయితే నేను చూపిస్తున్నాను. షోల్డర్ జారడానికి ప్రాబ్లం ఏంటి అన్నది బ్యాక్ పార్ట్లో నేను చూపించాను. ఇప్పుడు చూడండి డాట్స్ కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది అయితే క్లారిటీగా ఉంది. స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియక ఆగిపోతున్నారు. కాబట్టి ఇంత మంచి చిట్కాలు కలిగిన ఈ వీడియోని మీరు తప్పకుండా మనలాంటి టైలర్స్కి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళతో కూడా పనిచేసుకోండి. ఈ విధంగా మనం డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత థర్డ్ డాట్ ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నాను కదా. ఇప్పుడు మీరు వీడియోలో అయితే చూస్తారు కదా. ఈ విధంగా చూడండి.